నల్గొండ జిల్లా టూ టౌన్ పిఎస్ పరిధిలో పోగొట్టుకున్న 50 సెల్ ఫోన్లను పోలీసులు తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన ఫోన్ వివరాలు ఈసీఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని, ఈ పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని డీఎస్పీ తెలిపారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న, డిస్ప్లేస్ అయినా, ఎవరైనా థెఫ్ట్ జరిగినా కానీ ఇమీడియట్లీ మన వాళ్ళకు సిఐఆర్ పోర్టల్ వాళ్ళకు చెప్పిన విధంగా మీ సేవా కేంద్రంలో అప్లికేషన్ పెడితే దాన్ని వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు సంప్రదించాలి. వెంటనే మేము దీన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేసి వారి సెల్ ఫోన్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. గతంలో మీరు చూస్తున్నారు, అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. మిగతా రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఖచ్చితంగా ఎవరైనా సెల్ ఫోన్ మిస్ అయినా కానీ థెఫ్ట్ జరిగినా కానీ మన వాళ్ళకి ఇమీడియట్లీ మీ సేవలో అప్లికేషన్ పెట్టి మన ఎస్హెచ్ఓ వారిని సంప్రదించవలసింది ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఇది దాదాపు ఇప్పుడు 50 ఫోన్లు 10 లక్షల వరకు ఉంటుంది. టూ టౌన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు, డిస్ప్లేస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాటిని ట్రేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోగొట్టుకున్న వాటిని థెఫ్ట్ చేసిన వాళ్ళు ఉంటే మనం అరెస్ట్ చేస్తున్నాం, చేతులు కట్టి. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు బాధపడాల్సిన పని లేదు. ఇమీడియట్లీ మీ సేవలో పిటిషన్ పెట్టేసి దాన్ని తీసుకొచ్చి కన్సర్న్ ఎస్హెచ్ఓ వారికి అప్పగిస్తే ఖచ్చితంగా వారి యొక్క సెల్ ఫోన్ ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, డిస్ప్లేస్ అయినా, ఎవరైనా థెఫ్ట్ జరిగినా కానీ ఇమీడియట్లీ మన